వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం నలుగురు అటు ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, మేకపాటి కావచ్చు, ఆనం కావచ్చు, కోటంరెడ్డి కావచ్చు, వాళ్ళందరితో పాటుగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి మద్దాలగిరి కావచ్చు, అటు పక్కన గణేష్, వాసుపల్లి గణేష్, మరొక వైపున కరణం బలరాము, వీళ్ళందరికీ సంబంధించినటువంటిది కావచ్చు, ఇది వంశీ, వీళ్ళకి నోటీసులు ఇవ్వడం. ఆ నోటీసులకి ఇవాళ వివరణ ఇవ్వమంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశంలోకి వెళ్ళిన వైసీపీ రెబల్స్ వచ్చేటప్పటికి కోర్టులో వేశారు, ఇట్లా నోటీసులు ఇవ్వడం తప్పు అనేటువంటి కోణం. దాని మీదన తక్షణం ఆ నోటీసుల మీదన స్టే ఇవ్వమని చెప్పి కోర్టును అడిగారు. కోర్టు దానికి నిరాకరించింది. అదే సందర్భంలో నోటీస్ ఇచ్చింది, ఇది స్పీకర్ కార్యాలయాన్ని. ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. అప్పటికి ఎన్నికలు అయిపోతాయి, 27వ తారీఖే ఎన్నికలు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకో పిటిషన్ వేయాలి. ఏమని? ఏదైతే ఓటు హక్కుని మాకు కల్పించాలి, ఓటు హక్కుని బ్యాన్ చేయకూడదు, మేము ఎవరికి వేసినా ఆపడానికి వీల్లేదంటూ అప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకో పిటిషన్ వేయాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు నోటీసు అయ్యి సస్పెన్షన్ వేటు వేస్తే అప్పుడు దాన్ని ఆపాలంటే దీనికే నోటీసులు ఇస్తే ఈ లోపు అసెంబ్లీనే అయిపోతుంది. ఇంకా వీళ్ళు వేసిన ప్రయత్నం ఫలించలేదు, అంటే వీళ్ళు వేసిన ఎత్తు ఫలించలేదు, కాబట్టి రివర్స్ కథ నడుస్తుంది.